హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటూ ఏమీ ప్రిపేర్ చేయట్లేదండి, పప్పుచారు చేస్తున్నాను. మా చెట్టు ములక్కాయలు అయితే తీసుకొచ్చారు. మొన్నటిదాకా రెంట్ హౌస్లో ఉన్నాం కదండి, అక్కడ పక్కన ప్లేస్ ఉంటే నేను ఒక మునగ చెట్టు పెట్టాను అనమాట. అదేం చేసిందంటే నన్ను బాగా చీట్ చేసిందండి. 2 years బ్యాక్ ఆ చెట్టు పెడితే చక్కగా పెరిగింది, బాగా పూత అయితే తెగపడింది అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసి 7 కాయలు కాసిందండి. ఆ 7 కాయలు కూడా ఘాట్లు పెడితే అంటే ఇది ఒక టిప్ లెక్క యూస్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ములగ చెట్టు పెంచుతుంటే కాయలు సరిగ్గా కాయలు కాయలేదనుకోండి, లేదంటే కొన్ని కాయలు కాసి ఆగిపోయినా, లేదంటే అసలు కాయలు కాయకపోయినా కూడా గొడ్డలి కానీ కత్తి కానీ చాకు కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళి నేను నరికేస్తాను అని చెప్పేసి మనం ఎవరో ఒకరిని, సపోజ్ నేను అనుకోండి, నేను నరుకుతానని చెట్టుని అంటుంటే ఎవరో ఒకరు వద్దు నరకమాకు అని అడగాలన్నమాట. అలాగే నరుకుతాను అన్న మనం ఏం చేయాలంటే ఒక 3 ఘాట్లు లేదంటే 5 ఘాట్లు అలా పెట్టాలి. అలా పెడితే ఆ చెట్టు మళ్ళీ కాపు కాసిద్ది అనమాట. ఇది నిజమేనండి. మా చెట్టు లాస్ట్ ఇయర్ ఏం చేసిందంటే ఇట్లాగే పూత బాగా వస్తుంది కానీ కాయలు కాయట్లేదు అనమాట. ఇలాగే ఘాట్లు పెట్టమని అంటున్నారని చెప్పేసి ఘాట్లు పెట్టాం. ఘాట్లు పెడితే ఖచ్చితంగా 7 కాయలు కాసిందండి. 7 కాయలు కాసి ఇంకా ఆగిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ కాపు కాస్తుందండి 2 months నుంచి. మేము ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వస్తున్నాం కదా, అందుకని చెప్పేసి బాగా కాపు దిగింది. నేను ఘాట్లు పెట్టానులేండి. మళ్ళీ స్వామి మాల తీసి వచ్చిన తర్వాత ఇంకా పిందెలు పడ్డాయి అనమాట. ఆ పిందెలు చూసి ఐఎమ్ హ్యాపీ. కాకపోతే చెట్టు నన్ను చీట్ చేసిందో లేదో మీరే చెప్పండి. 1 year పాటు కాపు కాసినడితే మేము చక్కగా తినేవాళ్ళం కదా. మా ఫ్యామిలీ మొత్తం కూడా మా వారికి తప్ప ఇంకా నాకు కానీ, యశ్వతమ్మకి కానీ, మా పిల్లలకు కానీ, మా అమ్మకి కానీ, మా అందరికీ కూడా ములక్కాయలు అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు కాపు కాస్తుంది నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత. అదే అక్కడ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ములక్కాయలు తెంపుకొని కూర వండుకునే వాళ్ళం కదా. సాంబార్ కావాలంటే సాంబార్, పప్పుచారు కావాలంటే పప్పుచారు, మన ఇష్టం వచ్చిన రెసిపీస్ చేసుకోవచ్చు. కాకపోతే మమ్మల్ని అయితే చీట్ చేసింది ఆ చెట్టు. ఇంక ఈరోజు అసలు మొత్తం మునగ చెట్టు టాపిక్ కాకుండా ఆ మునక్కాయలు వచ్చినందుకు మేమైతే పప్పుచారు చేస్తున్నామండి. యశ్వతమ్మకి పప్పుచారు అంటే చాలా ఇష్టం, ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇంకా పప్పుచారు అంటే కొంచెం ఎక్కువ యశ్వతమ్మకి ఇష్టం అనమాట. చక్కగా పప్పు ఉడికించానండి. కుక్కర్లో పప్పు ఉడికించే టైంలో ఏం చేశానంటే 1 స్పూన్ అయితే వేసాను, ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా పొంగు అనేది రాకుండా ఉంటుందని చెప్పేసి. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ చుక్క వేసి, అంటే ఆయిల్ డ్రాప్ కూడా వేసి పప్పు ఉడికించానండి. పప్పు ఉడికిన తర్వాత విస్కర్తో నేనేం చేశాను, కొంచెం అలాగే స్మాష్ చేసి పక్కన పెట్టేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. చింతపండు కూడా నానబెట్టేశానండి. చాలా సింపుల్గా చూపిస్తాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. తక్కువ స్పైసీతో చేస్తాను కాబట్టి. పప్పుచారు ఉంటే ఇంకా మా ఇంట్లో పెరుగన్నంతో పని ఉండదు అనమాట. ఇంక ఇప్పుడే మా చెట్టు ములక్కాయలు అయితే కట్ చేస్తున్నాను. చాలా పొడవు ఎక్కువగా ఉంటాయి, అలాగే సైజు కూడా మంచిగా మనం కోయకుండా ఉంచామంటే చాలా లావైన దాకా ముదరదు అనమాట. కాయ పిందె పడిన తర్వాత ఎప్పుడు పెద్దదైద్దా అని చూస్తామండి మేము. అది పొడవయ్యే పనిలోనే ఉంటుంది అనమాట. మా చిన్నమ్మాయి కృష్ణ అంత హైట్ పెరుగుతాయండి ములక్కాయలు. ఆ వీడియో క్లిప్స్ కూడా లాస్ట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. చాలా అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. కొంతమంది ఏమంటారంటే నాటుకాయలు టేస్ట్ చాలా బాగుంటాయి అని అంటారు, కానీ మా చెట్టు కాయలు కూడా అసలు మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా కాపు దిగినప్పుడు ఇచ్చాను కదండి, చాలా అంటే చాలా ఇష్టపడ్డారనమాట. టేస్ట్ బాగున్నాయి అని చెప్పారు. మాకైతే ఎలా ఉన్నా ములక్కాయలు ఇష్టం అనమాట. ములక్కాయలు పిచ్చి పక్కన పెట్టేసి పప్పుచారు ప్రాసెస్ అయితే చూపిస్తాను. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపులు అయితే వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి పెసరపప్పు అవన్నీ మిక్స్ చేసి ఉంటాయి కదా తాలింపులు, చక్కగా వేసేసుకొని ఇంగు వేసుకున్నానండి, జీడి ఇంగువ. అలాగే వెల్లుల్లి రెమ్మల్ని సన్నగా కట్ చేసి వేశాను. 2 పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి వేశాను. అలాగే ఆనియన్స్ వచ్చేసి పెద్దగా కట్ చేశాను. నాకు పప్పుచారు చేసిన పచ్చిమిర్చి పట్టుకున్న టైంలో, పప్పుచారు చేసే టైంలో, ఆనియన్స్ కట్ చేసే టైంలో మా తాతయ్య డెఫినెట్గా గుర్తొస్తారండి. పప్పులో పెద్ద ముక్కలు కట్ చేసి పచ్చిమిర్చి వేస్తే తినేటప్పుడు పంట కింద పడి స్పైసీగా బాగుంటుంది అని చెప్తారు. పప్పుచారుకు వచ్చేసరికి ఏమో చిన్న ఆనియన్స్ ఉంటాయి కదండి, సాంబార్ ఉల్లిపాయలు, అవంటే చాలా ఇష్టం అనమాట మా తాతయ్యకి. పెద్ద ముక్కలు కట్ చేసి వేస్తే ఆయనకి ఇష్టపడతారనమాట. చిన్నప్పుడు నేను ఒకసారి, అంటే నా పెళ్ళికి ముందు ఒకసారి ఇలాగే సన్నగా కట్ చేస్తే పప్పుచారుకు బాగో పెద్ద ముక్కలు కట్ చేసి వేయాలి అని మా తాతయ్య చెప్తేనే నాకు తెలిసిందండి. అలాగే నేను కూడా పెద్దగా కట్ చేసే వేస్తాను అనమాట. అప్పటి నుంచి చూసారు కదా ఎంత పెద్ద సైజుగా ఉన్నాయి ఆనియన్స్ వచ్చేసి. ఇంకా ములక్కాయలు, బంగాళదుంప, టమాటో కూడా వేసాను. క్యారెట్ ఉందండి, కాకపోతే వద్దనుకున్నాను, వేయాలనుకోలేదు. రుచికి తగినంత ఉప్పు వేసి వెజిటేబుల్స్ మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టామంటే కుక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ గ్యాప్లో మనం చింతపండు పులుసు అయితే తీసుకుందామండి. చింతపండు పులుసుని మనం స్ట్రైనర్తో వడగట్టుకున్నామంటే ఇసుక అలాగే పీచులు అలా రాకుండా అయితే ఉంటుంది.
ఒక్కొక్క చింతపండు అయితే నీట్గా ఉంటుందండి, ఇసుక అలాంటిది రాదు. ఎక్కువగా అయితే ఇసుక వచ్చే ఛాన్సెసే ఉంటాయి అన్నమాట. పచ్చళ్ళకి అలాంటి వాటికి మ్యాక్సిమం కొంచెం తక్కువగా అయితే వస్తుంది. పప్పు అయితే శుభ్రంగా ఇందాక నేను విస్కర్తో స్మాష్ చేసి పక్కన పెట్టాను కదా, మనకి పాలు కాగబెట్టిన తర్వాత మీగడేలా కట్టిద్దండి పాల మీద, అలాగా పప్పు కూడా మీగడలాగా పైకి తెట్టలాగా కట్టింది. ఇంకా అదంతా పులుసు వేసి చింతపండు పులుసు నేను కలిపేశాను అనమాట పప్పుని. మధ్య మధ్యలో మనం ముక్కల్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి గెంటతో, ఎందుకంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా కాకుండా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఒక పక్క నేను రైస్ కూడా కుక్ చేస్తున్నానండి. పప్పుచారు కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అన్నం చేద్దాము, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా రిపీట్గా తింటారనమాట. యశ్వితమ్మ అయితే 2-3 సార్లు అయినా తింటుందండి పప్పుచారు అయితేను, లేదంటే డే మొత్తంలో ఒకసారి కూడా తినడానికి కష్టపడుద్ది అనమాట. మనం అన్నం పెట్టామమ్మా అని అడిగితేనే ఆ పెట్టు మమ్మీ తింటాను, లేదంటే ఏం కూర అని అడిగి తింటుంది అనమాట. పప్పుచారు అనుకోండి మనం పెట్టే పని కూడా ఉండదు, మనం ఏదన్నా పని చేసుకుంటూ ఉండనివ్వండి, ఇంకా తనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చక్కగా ప్లేట్ పెట్టేసుకొని అన్నం పెట్టుకొని తినేస్తుంది అనమాట. ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు కారం వేసానండి. కారం వచ్చేసి నేను 1 స్పూన్ వేసాను, పిల్లలు ఇష్టంగా తినాలని చెప్పాను కదండి, అందుకని చెప్పేసి కారం వేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం అంత వాటర్ వేసాను, అడుగు పట్టకుండా కూర వస్తుంది చూడండి అప్పటికే. ఎందుకంటే రూమ్ చిన్నదవటం వలన వేడి ఎక్కువగా ఉండి ఎండకి కూర వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను వెంటనే చింతపండు పులుసు పప్పు కలిపి పెట్టాను కదా, ఆ రసం అయితే వేసేసాను అనమాట వెజిటేబుల్స్లో. ఇంకా మనకి ఎంతైతే పులుపు కావాలో, ఎంతైతే కారం ఉప్పు కావాలో దానికి తగినంతగా అడ్జస్ట్ చేసుకొని చింతపండు పులుసు అయితే వేసుకోవటమేనండి. మరీ పుల్లగా ఉన్నా కూడా టేస్ట్ బాగోదండి పప్పుచారు, గ్యాస్ వచ్చేస్తుంది అనమాట. మీడియంగా మనకి ఎంతైతే కావాలో అట్లాగా లిమిట్గా ఉప్పు కారం పులుపు చూసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి గమనించారో లేదో నా జడ చూడండి వంకర తిరిగిపోయింది, నేనైతే గమనించుకోలేదండి. ఇప్పుడే కాదులేండి, రెగ్యులర్గా జడ వేసుకుంటున్నా కూడా ఒక్కొక్కసారి ఇలాగే అయిపోతుంది అనమాట. గమనించుకున్న రోజు అయితే బాగానే ఉంటుంది, గమనించుకోకపోతే మాత్రం ఇలా వంకర తిరుగుతుంది. స్వామి మాల వేసుకున్న టైంలో ఒక 50 రోజుల పాటు అలాగా డైలీ తలస్నానం చేసేసరికి జుట్టు మొత్తం ఊడిపోయి చాలా డ్రై అయిపోయి అసలు పాడైపోయినాయండి జుట్టు. అక్కడికి నేను కట్ చేశాను అనమాట, కట్ చేస్తేనే అంత పొడవు ఉంది, లేదంటే ఇంకా పొడవు ఉండి తోకలాగా మెలికలు తిరుగుతుంది అనమాట జడ. అందుకని చెప్పేసి నేను జాన వరకు అలాగా ఇంకొంచెం తక్కువగా 2 బెత్తెళ్ళ పాటు ఏమో అలా కట్ చేశానండి. అయినా కూడా జడ అయితే అలాగే వంకర తిరుగుతుంది, ఇంకొంచెం కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే నేను పులుపు ఉప్పు కారం చూస్తుంటే ఉప్పు కొంచెం తగ్గిందండి, అందుకని చెప్పేసి నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వచ్చేసి నేను కుండలో పెట్టుకున్నానండి, అది పెనగంచిపోలో తిరుపతం తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు పొంగల్ చేసామన్నమాట. ఆ కుండ ఉంటే ఆ కుండలో నేను రాళ్ళ ఉప్పు అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. నాకు అవసరమైనప్పుడు చేతి కిందనే పొయ్యి పక్కనే పెట్టుకొని ఇంక నేను వాడుకుంటున్నాను అనమాట. అన్నం వచ్చేసి నేను ఎక్కువ క్వాంటిటీలో వండుతున్నాను అన్నాను కదండి, ఎక్కువ క్వాంటిటీలో అంటే 2 గ్లాసులు వండుతున్నానండి రోజైతే గ్లాసున్నర అలా అయితే సరిపోయిద్ది. ఆ 2 గ్లాసులు బియ్యం ఏమైందంటే ఆ గిన్నెకి సరిపోలేదనమాట, ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి నేను ఇంక వేరే బాక్స్ పక్కనే ఉంటే దాన్ని కొంచెం వాష్ చేసి దాంట్లో అయితే అన్నం తీసేసి పక్కన పెట్టాను, ఎందుకంటే ఇది తర్వాత అయినా మనం స్టవ్ మీద పెట్టి కొంచెం మగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు గిన్నెలో ఉన్న అన్నం అయితే కరెక్ట్గా కుక్ అయ్యేలాగా దానికి ఎంతైతే సరిపోయిద్దో అంత ఉంచేసి మిగిలిన ఎక్కువైన అన్నం అయితే తీసేస్తున్నాను అనమాట, ఫ్రీగా కుక్ అవుతూ ఉంటుందని చెప్పేసి. ఇంకా స్టవ్ మీద ఆయిల్ మరకలు ఉప్పు కారాలు వేస్తూ ఉంటాం కదండి, అవి పడతాయి కదా, అందుకని చెప్పేసి మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకొని ఇంక నేను హాట్ వాటర్ అయితే తాగుతున్నానండి. మార్నింగ్ హాట్ వాటర్ అయితే వేడి చేసుకొని తాగామన్నమాట నేను మా వారు పిల్లలు. మిగిలిన వాటర్ నేనే తాగుతాను, వాళ్ళు ఒకసారే తాగుతారు, నేను ఉన్న ఆ వాటర్ అయిపోయేంత వరకు తాగుతూనే ఉంటాను అనమాట. అసలు నా లైఫ్ స్టైల్ పూర్తిగా చేంజ్ చేశానండి, అందుకని చెప్పేసి ఇంత వెయిట్ పెరిగాను అనమాట. నేను క్రిష్టమ్మని డెలివరీ అయిన తర్వాత బాగా వెయిట్ పెరిగేసరికి క్రిష్టమ్మకి 6 మంత్ వచ్చిన తర్వాత నేను డైట్ చేశాను అనమాట. డైట్ చేస్తూ వర్కౌట్స్ చేయటం వల్ల చాలా వెయిట్ లాస్ అయ్యాను అనమాట. చాలా వెయిట్ లాస్ అంటే 20 కేజెస్ బాగా లాస్ అయిపోయాను, చాలా సన్నగా అయిపోయానండి. మళ్ళీ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను రెగ్యులర్గా డైట్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా లేకపోవటం వలన టైం దాటిపోయి తినటము. ఫుడ్ అనేది మనం ఎంతైనా తినొచ్చండి, అంటే ఎక్కువ క్వాంటిటీలో తిన్నా తక్కువ క్వాంటిటీలో తిన్నా మెయిన్ మనం టైం మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేసామంటే ఓవర్ వెయిట్ అనేది పెరగమన్నమాట. రెగ్యులర్గా టైం టు టైం తింటూ ఉండను నేను, టైం మెయింటెనెన్స్ చేస్తూ తినే నేను ఇలాగ ఎప్పుడు పడితే అప్పుడు టైం లేకుండా, అంటే పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళటం, ఇంకా అప్పుడప్పుడు నేను పూల తోటకి వెళ్ళటం, లేదంటే పనులు ఎక్కువైపోవటం వర్కులు వేస్తూ, ఈ టెన్షన్స్ మూలాన నేను టైంకి అన్నం తినకుండా టైం దాటిపోయిన తర్వాత నైట్ కూడా అన్నం తినటం, అలా అయిపోయేసరికి ఇంకా మెయింటెనెన్స్ అనేది మిస్ అయిపోయి ఇలాగా వెయిట్ అనేది పెరిగిపోయింది అనమాట.
ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాను కదా, ఇంకా మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేయాలండి. చేస్తేనే కొంచెం హెల్తీగా అనేది ఉంటాను. ఇప్పుడైతే నా ఒంట్లో అనారోగ్యాలే ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం డైట్ అనేది కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంతకుముందు మొన్నటి వరకు ఉన్న ఇంట్లో ఏంటంటే కొంచెం నాకు పనులు ఎక్కువగా ఉండేవి. అది పాతిల్లు అవటం వలన నాకు పనులు ఏంటో చాలా ఎక్కువగా ఉండేయండి. ఈ ఇంట్లో పనులు చాలా తక్కువగా ఉంటున్నాయి అన్నమాట. అంటే వెంటనే పనులు కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా నాకు పని కూడా తక్కువ ఉంటుంది. ఇంకా పిల్లలకైతే పాలు వేడి చేశానండి. పాలు వేడి చేసి కొంచెం బెల్లం కలిపి పాలిస్తున్నాను అనమాట. పంచదార అనేది అసలు మా ఇంట్లో ఉండదండి. రేషన్ షాప్లో బియ్యం మనం రేషన్ దగ్గర బియ్యం తీసుకున్నప్పుడు కూడా బియ్యం తీసుకుంటాం, ఎప్పుడన్నా కందిపప్పు తీసుకుంటాం, కానీ పంచదార అసలు తీసుకోమండి, వద్దని చెప్పేస్తాము. ఎప్పుడన్నా ఫెస్టివల్స్ టైంలో కొంచెం ఏదన్నా స్వీట్ చేయాలి అనుకుంటే పంచదార ప్యాకెట్ అయితే అప్పుడు తీసుకుంటాము. ఫెస్టివల్స్ కన్నా కూడా అదేనండి, వినాయక చవితికి ప్రసాదాలు చేయాలన్నా, నవరాత్రుల్లో ప్రసాదాలు చేయాలన్నా అవసరమైద్ది కాబట్టి ఆ టైంలో తీసుకుంటామండి. విడిగా అయితే పంచదార అసలు వాడమన్నమాట. ఇంకా బెల్లం పొడి కలిపేసి నేను పిల్లలకి పాలైతే వేస్తున్నాను. బెల్లం నలగొట్టుకొని పక్కన పెట్టుకున్నానులేండి. ఇప్పుడు పప్పుచారులో కూడా నేను కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే బెల్లం వేసానండి. మా ఇల్లు మెయిన్ రోడ్ పక్కన అనమాట. ఈ హారన్స్ వస్తూనే ఉంటాయండి, ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇంకా నేను చక్కగా పప్పుచారు చేసేసి పిల్లలకైతే అన్నం పెట్టానండి. అన్నం పెట్టి నాకు బయట సచివాలయం దగ్గర పని ఉంటే నేను మా వారు వెళ్ళొచ్చిన తర్వాత మా వారైతే మంగళగిరి వెళ్ళారు. నేను ఇంకా పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తున్నానండి. పిల్లలిద్దరికి స్నానం చేయించి జుట్టు అయితే కడుతున్నాను అనమాట. పాపం ఇద్దరు బుద్ధిగా టైం అయింది స్కూల్కి అంటే చాలండి చక్కగా రెడీ అవుతారు, ఇబ్బంది ఎక్కువ పెట్టరనమాట. కృష్ణమ్మకైతే పిలకలు వేసేసాను. పిలకలు వేసేసి బొట్టు అయితే పెడుతున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడి చూడండి. చూసారు కదండి, పిల్లల్ని అయితే రెడీ చేశాను. స్నాక్స్ అయితే పిల్లలకి ఏమీ లేవు. పిల్లలిద్దరిని రెడీ చేసిన తర్వాత స్నాక్స్ ఏమీ లేవు, వీళ్ళకి ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో నాకు ఇంకా ఇంట్లో నువ్వులు, బెల్లము, జీడిపప్పు ఉన్నదైతే గుర్తొచ్చిందండి. ఇంకా వీళ్ళకి ఫాస్ట్గా జడలు వేసేసాను. అప్పటికే 12 అయిపోయింది. ఇంకా 20 మినిట్స్లో బస్సు అలా వచ్చేసిద్ది అనమాట. ఇంట్లో స్నాక్స్ లేకపోతే బయటకు వెళ్ళి ఏదన్నా తీసుకురావాలన్నా భయం అండి. మొన్న కూడా ఇలాగే స్నాక్స్ లేకపోతే మ్యాక్సిమం స్నాక్స్ లేకపోతే మూందాలు తెప్పించడానికి ట్రై చేస్తానండి. వేరే ఏవి పెట్టడానికి ఇష్టపడినా అనమాట. మూందాలు తెచ్చుకోమని యశ్వతమ్మని షాప్ దగ్గర పంపించాము. షాపు కూడా అసలు అలవాట్లేదండి. మేము బస్ స్టాప్ పక్కనే అనమాట, మేము పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించే పక్కనే అనమాట. మూందాలు తీసుకురమ్మంటే మూందాలు తీసుకురాకుండా అవేవో చక్రాలు, మరమరాలు, కారంగా ఉండేవి తీసుకొచ్చిందండి. నాకైతే భలే భయం అనిపించింది. అవి తిన్న తర్వాత వామిటింగ్స్ అవుతాయేమోనని. అలా లేస్లు అలాంటివి పెట్టడం అసలు తక్కువ అంటే 1 ఇయర్కి వచ్చేసి ఒక ప్యాకెట్ కూడా పెట్టమన్నమాట. అంత తక్కువ. మేము పిల్లల్ని షాప్స్ దగ్గరకు కూడా పంపించము. ఏది కావాలన్నా మా వారే తీసుకొస్తారు మాకు. ఇంక నేను దీంట్లో 3 టేబుల్ స్పూన్లు అయితే నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేశానండి. నువ్వులు ఎప్పుడైనా వాడాలి అంటే కొంచెం మనం రోస్ట్ చేసి వాడితేనే పిల్లలకి కడుపులు నొప్పి లేకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చి నువ్వులు అంటే టేస్ట్ అంత బాగోదన్నమాట. ఇప్పుడు జీడిపప్పు కూడా నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకొని దానిలోకి కొంచెం అంత నెయ్యి వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి. నువ్వుల ప్లేట్లోనే వేశాను. ఇప్పుడైతే బెల్లం ఒక అరకు ఉందండి, 1/2 కేజీకి కూడా తక్కువ అనమాట. ఒక 100 గ్రామ్స్కి ఎక్కువ అనమాట. బెల్లం నలకొట్టి వేసి కొంచెం అంత 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసి పాకం అయితే రెడీ చేసుకున్నాను. పాకం ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. చాక్లెట్ తీగ పాకం అనమాట. పాకం రెడీ చేసే టైంలో పిల్లలు వచ్చేసి మధ్యలో నన్ను డిస్టర్బ్ చేశారండి. నిజంగా పిల్లలు ఉన్న టైంలో వీడియో షూట్ చేయాలంటే ఎంత కష్టమోనండి. మళ్ళీ నాకు కొంచెం చిన్న పని పెట్టారు, టైం అయిపోతుంది, వెంటనే ఇది రెడీ చేసి నేను స్నాక్స్ బాక్స్ రెడీ చేయాలి అని నేను టెన్షన్ పడుతుంటే వాళ్ళైతే మధ్యలో ఇంకా అట్లా నువ్వులు, జీడిపప్పు నేను పాకంలో పోసే టైంలో గందరగోళంగా వచ్చి కెమెరా కూడా వాళ్ళు కదిలిచ్చారనమాట. పాకం వచ్చేసి ఇలా రావాలండి, చాక్లెట్ తీగ పాకం. నేను పంటితో పట్టుకొని లాగి చూపించాను, చూసారా? ఇప్పుడు చూడండి కెమెరా కూడా షేక్ అయింది అనమాట. నేను ఎడిటింగ్ చేసుకున్నాను. నిజంగా నన్ను బాగా ఇబ్బంది పెట్టారండి పిల్లలు పాకం రెడీ అయ్యే టైంలో. చేస్తాలే, నువ్వు చెప్పావుగా చేస్తాలే సమయం. థ్యాంక్ యూ. కృష్ణమ్మ ఏం చెప్తుందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుందండి. చాలా బాగుందంట నువ్వులు చిక్కి. పిల్లలకైతే చక్కగా బాక్స్లో పెట్టేసి రెడీ చేశాను. స్కూల్కి అయితే వెళ్తున్నారండి. వ్లాగ్ నచ్చిందంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో కలుస్తాను. స్టాండ్ కొంటుంది చూడు యశ్విత.
క్రిష్ ఇదిగో షూ వేసుకోవా